గుంటూరు ఎంట్రన్స్ అన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పడానికి ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? లక్షల లక్షల సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు వైసీపీ నాయకులు అయితే వచ్చారు ఇక్కడికి. అక్కడ ఎవరు లేరు కదా సార్. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే ఎలా ఎలా పని చూసుకో. చూస్తాం మీ బాబున్నారా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇంకోటి ఏంటో తెలుసా? ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి చెప్పు. కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను. అటు చూడు వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. మీకు ఏమన్నా కావాలంటే చేయించుకోండి. ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటది? గర్వంగా చెప్తా ఉన్నా నేను. ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. గొప్పగా బ్రతికినాడు. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా సరవల బోర్డు కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. స్టేషన్ లో నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట. వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్ గా కొట్టడం జరిగింది. ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం. నీకేమైనా బుద్ధిందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? ఆపండి సార్, లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. అరే జావు సాలే జావు, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. దగ్గర నుండి నాలుగు పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలంటూ ఊతులు తిడుతూ అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. అరే నీ అబ్బా జఫా దాన్ని వక్రీకరిస్తే దాన్ని ట్విస్ట్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. ఏమిరా అంత ఆవేశం ఎందుకంట? చెప్పు తీసుకొని నడి రోడ్డు మీద గుంటూరులో పళ్ళు రాలగొడతారు అంటే అది అప్పుడు భావోద్వేగంలో ఆయన రెండు తిట్టినందుకు ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అని టాబ్లెట్ ఉంటుంది, వేసుకుంటే బీపీ తగ్గిపోద్ది. సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. మొన్న మధ్య కాంట్రవర్సీ అయింది. అట్లాగా ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా కష్టాలు ఎదురవుతాయి. అది అవదమ్మా. నో యూస్. వాడు విండండి. జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పి అయితే కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి ఆలోచన లేకుండా నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు.
మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుగుతా ఉన్నారు ఈ మాదిరిగా. ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. నెక్స్ట్ వేసేది నిన్నే. ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఐ డోంట్ కేర్, మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్ కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను. మండదా అక్క మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు. కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నం అవుతున్నట్టు ఉంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.